క్రైస్తలాడ్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తలాడ్. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యానికి లోబడకుండా ఆ ఇబ్బందులు కష్టాలలోనే బ్రతుకుతూ ఉంటారు. కానీ ఆదుకునేటువంటి దేవుని వాక్యాన్ని మాత్రం ఒక పట్టాన పట్టించుకోరు. మీలో ఎవరైనా అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటే ఇప్పుడే ఆ స్వభావాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే దేవుని వాక్యము ఆదుకునేటువంటి ఆ వాక్యాన్ని వినటం వల్ల ఉన్నటువంటి కొద్ది జీవితానికి నెమ్మది, దేవుని క్షేమాన్ని పొందుకొని నిత్య జీవంలోనికి అడుగు పెడితే ఇంతటి ఆశీర్వాదకరమైన జీవితం మరొకటి ఉండదు. ఆమేన్. ఈ పరిచర్యను అనుసరించేటువంటి మీ అందరి జీవితాల్లో దేవుని నెమ్మది ఉండాలి. ఆయన వాక్యము మనకి రక్షణగా ఉంటుంది. చెప్పబడుచున్నటువంటి వాక్యాన్ని విని అక్కడ ఏ శ్రమ అయితే ఉన్నదో, ఏ కష్టమైతే ఉన్నదో ఆ శ్రమల్లో పడి నలిగిపోతూనే అందులోనే ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? చూసేటువంటి వారికి హేళనగా, నవ్వులాటగా జీవితం అనేది మారిపోతుంది. ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్న మీకు దేవుని పేరట మీకు మనవి చేసుకుంటా ఉన్నా, ఆయన వాక్యానుసారంగా ఆయన ఇచ్చినటువంటి వాక్యానికి తగ్గట్లుగా మీరు నిలబడినట్లయితే ఆదుకుంటాడు ఆయన వాక్యాన్ని ఎంత చెప్పినా సరే వినకుండా మేము ఇట్లాగనే ఉంటాం, మా పెడ జీవితం అనేది ఇట్లాగనే ఉంటుంది, మేము మారము, మా స్థితి ఇంతే అని ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు వాక్యంలో ధ్యానించుకుందాం. ఆ స్వభావాన్ని దయచేసి విడిచిపెట్టినట్లయితే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇర్మీయా గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళేదరనుకొని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్ళరు. వాళ్ళకొక కష్టం వచ్చి పడ్డది. కల్దీయులు అనేటువంటి ప్రజలు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వస్తారని వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. తర్వాత ఏం జరుగుతుందంటే, కల్దీయులు మన మీదకి రారు, మనం వేరే రాజుతోటి మాట్లాడి వీళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క సహాయం లేకుండానే వాళ్ళకున్నటువంటి సామర్థ్యం ఉంటుందిగా చేతల్లో, దానిని ఆధారం చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. మధ్యవర్తిని ఎవరో పెట్టుకున్నారు, పనికిమాలినోడిని పెట్టుకొని, వాడు మొదటే పనికిమాలినోడు, అటువంటి వాడు పెట్టుకొని ఈ కల్దీయులు మా మీదకి రారు అనేటువంటి నిశ్చయత కలిగి నెమ్మదిగా వాళ్ళు మన మీదకి రారు అని చెప్పనని ఏం చేస్తా ఉన్నారంటే నిర్భయంగా ఉన్నారు. దేవుడు అదే సమయంలో ప్రవక్తకి సెలవిచ్చి ప్రవక్తని ఆ ప్రజల మధ్యకి పంపించి చెప్తా ఉన్నాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా. ఏమనంటే, మీరు ఇట్లా ఆలోచన కలిగి మీ చేతుల్ని మీరు ఆధారం చేసుకొని నిలబడాలని చూస్తూ ఉన్నారు కదా, అది ఏమాత్రం కూడా జరగదు. జరగబోయేది ఏంటంటే, ఆయన మిమ్మల్ని ఆదుకోవాలని చెప్తా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆదుకోవాలని ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి కల్దీయులు ఉన్నారు కదా, వాళ్ళు రారు అని మీరు అనుకుంటా ఉన్నారు. అటువంటి ఆలోచన అనేది తీసేయండి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, వాళ్ళు వస్తారు. కల్దీయులు అనేటువంటి వాళ్ళు వస్తారు. వచ్చి దొరికిన వాళ్ళు దొరికినట్లుగా ఈయరమయ్యర అంటే
పొట్టు పొట్టు అంటారుగా, అట్లాగా ఒకళ్ళు ఎగిరెగిరి తంతారు చూడండి, ఎగిరెగిరి తన్నుకుంటారు. అట్లాగా చేతికి దొరికినట్లు ఏం చేస్తారంటే చంపుదారు నొక్కుతారు. కనికరము, దయ అనేటువంటి మాటలు ఆ సమయంలో వాళ్ళకి కనపడవు, వినపడవు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి ఆయన యొక్క మాటలు కనుక మీరు విన్నట్లయితే మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడు అని దేవుడు సెలవిచ్చాడు. 9వ వచనంలో మనం చూసినాం, దేవుడు సెలవిచ్చాడు. నేను కూడా కొద్దిమందికి చెప్పాను, పరిస్థితి ఇది ఇట్లాగ ఉంటది అని చెప్పిన తర్వాత ఒకనొక సమయంలో బాగానే గట్టెక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత అన్ని రోజులు మనం గట్టెక్కలేక, దేవుని సహాయం చేత అన్ని రోజులు గట్టెక్కొచ్చు. దేవుని సహాయం తీసుకొని గట్టెక్కి ఆ తర్వాత దూరంగా ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా శ్రమలు అనేవి మనిషి జీవితానికి ఎదురుపడుతూనే ఉంటాయి. ఒకటి తప్పిపోయినాక ఇంకొకటి వస్తూనే ఉంటుంది. వాళ్ళు మొదట దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల దేవుని దగ్గరికి వచ్చారు, చెప్పినాం, గట్టెక్కారు. ఆ తర్వాత ఏమనుకున్నారో మరి వాళ్ళ ఆలోచన ఏముందో తెలియదు, దూరంగానే ఉన్నారు. ఇక ఆ తర్వాత కూడా వచ్చినాయి కానీ దాంట్లో నుంచి బయటపడకపోగా కొంచెంసేపు ఎట్లా ఉంటుందంటే నదిలోనే పడితే మునిగినోడు మరలా ఏదో ఒకటి పట్టుకొని పైకి లేచి కొంచెంసేపు ఊపిరి తీసుకుంటాడు చూడండి, అట్లాగా అవుతా ఉన్నది. కొంచెంసేపు ఊపిరి తీసుకోవటం, కొంచెంసేపు మునగటం, అట్లాగా అవుతా ఉన్నది. ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని కొంచెం బయటకు వస్తా ఉన్నాడు, ఆ ముక్కులు బయట పెట్టి ఊపిరి తీసుకుంటాడు, మళ్ళీ అంతలోనే మళ్ళీ మునుగుతా ఉన్నాడు. జీవితం అట్లాగ అయిపోతా ఉంది. దేవుని దగ్గరకు వస్తే ఇర్మియా గ్రంథంలోనే రాయబడి ఉన్నది, ఎంతకాలము ఆయనను విసర్జించి తిరిగితే కష్టం అనేది మనకి ఎదురవుతుంది. 37వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది, అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. దేవుడు ఆదుకుంటాడు, అది ఎప్పటికీ నిలిచే మాట. ఆదుకునేటువంటి దేవుణ్ణి కాదని ఆ సముద్రంలో పడి ఒక్కొక్కసారి పైకి వచ్చి ఊపిరి తీసుకోవటం, మళ్ళా అంతలోనే మునిగిపోవటం, ఇట్లాగా బతుకుతా ఉన్నారు. ఆ స్థితి దేవుని ప్రజలకి, ఆయనను అనుసరించేటువంటి మనకి ఈ పరిచర్యని సబ్స్క్రైబ్ చేసుకొని అనుసరిస్తున్నటువంటి వారికి అవసరమా? అందుకే దేవుణ్ణి అనుసరిస్తే అట్లా ఉండొద్దు. దేవుని వద్దకు వచ్చారు కదా, వచ్చినప్పుడు మనకి నెమ్మదిగానే ఉంది. మరి ఇట్లాగనే ముందుకు పోతే స్థిరపడతాం కదా. అక్కడుండి మునుగుతా తేలుతా ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి అర్ధాంతరంగా ముగించుకునే బదులు ఇక్కడ అంతో ఇంతో నెమ్మది ఉన్నప్పుడు ఆ కొద్ది విశ్వాసాన్ని స్టెప్ బై స్టెప్ ఏం చేయాలంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతా విశ్వాసంలో స్థిరపడి మనకు కలిగినటువంటి క్షేమాన్ని విస్తరింపజేసుకొని అదే క్షేమాన్ని స్థిరపరచుకుంటే జీవితము ఆశీర్వదించబడుతుంది. ఆ రాజు జీతం తీసుకునేటువంటి సేవకులైనా చిత్రం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలు కూడా దేవుని మాటను లక్ష్య పెట్టాల. భయంకరమైనటువంటి స్థితి కొని తెచ్చుకున్నారు. భయంకరమైనటువంటి స్థితి. దేవుడు ఏమని చెప్తాడో తెలుసా? దేవుని ఆయనను ఆశ్రయించిన వారికి ఏమని చెప్తాడో తెలుసా? అందుకే మొదటే చెప్పా, సబ్స్క్రైబ్ చేసుకొని షిలోహు మినిస్ట్రీస్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంబడి వస్తూ ఉన్నారు కదా,
ఆయన వెంబడే వస్తూ ఉన్నారు కదా. ఆయన సెలవిస్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఈరోజు ఉపవాస దేవుని వాక్య ధ్యానము యోగు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండను. దేవుని మాటలు తొట్టిల్లు వానిని అంటే ఒక మనుషుడు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, లేదా ఆ మనుషుడు నశించిపోయిన మనుషుడు. అటువంటి మనుషునికి ఆదుకునే విధంగా ఆయన వాక్యాన్ని ఇచ్చి తోవ చూపిస్తా ఉన్నాడు. మరి ఆయన ఒక మార్గం చూపించిండు, ఒక తోవ చూపించిండు, ఒక స్థితి అనేది మనకు కలిగేటట్లుగా చూపించినప్పుడు ఆయన మార్గంలోనే మనం నడుచుకున్నట్లయితే ఆదుకుంటాడు. ఆదుకునేటువంటి దేవుని మాటలు మనం వింటాము రోజు. ఆయన ఆదుకునే దేవుడే. చివరికి ఆ మునిగేటోడు ఆలోచన చేస్తే ఎంతకాలం కొంచెం పైకి వచ్చి కొంచెం మునుగుతా ఎంతకాలం చేస్తాడు? మనకందరికీ ఉన్నటువంటి ఆలోచనే, ఎన్ని రోజులు కొంచెం పైకి వచ్చి కొంచెం మునుగుతా, ఎన్ని రోజులు జరుగుతుంది అట్లా? ఏదో ఒకనాడు మొత్తానికే పోయి నిండా అక్కడ అడుగున భూమి ఉంటుందిగా, దానికి తగులుతాడు, మళ్ళీ పైకి రాడు. ఇక అదే జరుగుతుంది. ఈ దేవుని ప్రజలు, ఆ రాజు సేవకులు ఎవరైతే దేవుని వాక్యాన్ని వినకుండా, ఆదుకునేటువంటి ఆయన యొక్క వాక్యానికి చెవులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుబాటు చేశారో, ఆ తిరుగుబాటు జీవితాలు వాళ్ళ యొక్క తిరుగుబాటుతో పాటు నశించిపోయింది. రాడు అనుకున్నటువంటి వాడు వచ్చి ఆ దేశం మొత్తాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకుంటాడు. దేవుడు మొదటే చెప్పిండు, తిరుగుబాటు స్వభావం కలిగి ఉండొద్దు. ఆయన ఆదుకునేటువంటి దేవుడు అయ్యుండి ప్రతి సమయంలో కూడా ఆదుకునేటువంటి ఆయన వాక్యాన్ని మనకిస్తా మనల్ని ఆదుకుంటా ఉన్నాడు. ఈ రకంగా మనకి సహాయం చేసేటువంటి దేవుణ్ణి కాదని దూరముగా ఉండి వాడు నన్ను చూసి తలదించుకుంటా ఉన్నాడు అని అనుకొని వాడు తలనెత్తటం కోసం నువ్వు తలదించుకోవటం ఎందుకు? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, బాగానే ఉంది. నువ్వు నమ్ముకున్నావు అని చెప్పినాను, వాడు తలదించుకుంటా ఉన్నాడు అనుకో, మా ఓడు అది పోయిండ్రా అని వాడు తలదించుకున్నాడు అనుకో. వాడిని తలెత్తటం కోసం నువ్వు తలదించుకొని నీ జీవితాన్ని నిండా ముంచుకోవటం ఎందుకు? వాడు తలదించుకుంటే దించుకోని, ఎత్తుకోని. నీ క్షేమము, నీ నెమ్మది నీకు కావాలా? వాడు ఎవడైనా సరే, వాడు నీ ఆపదలో లేకపోతే నీ ఇంట్లో అక్కర తీర్చాడు, నీ ఆపదకి ఆసరాగా ఉండడు. ఉండేటువంటి దేవుణ్ణి విసర్జిస్తే ఇశ్రాయేలీయుల యొక్క స్థితి, ఆ రాజుగారు ఉన్నాడు కదా, చివరి అధ్యాయంలో చూసినట్లయితే రాజుగారి స్థితి భయంకరంగా ముగిసిపోయింది. సిద్కియా రాజు పేరు సిద్కియా. ఆ సిద్కియా కన్నులు 2 వడబీకి రాజు కుమారులని రాజు ముందే చంపేస్తారు. చూడండి, ఆదుకునేటువంటి మాటలు కాదంటే ఆదుకునేటువంటి వారే లేకుండా పోతారు. ఆ రాజు ఎవరిని చూసి బిర్రుతోట ఉన్నాడో తెలియదు, ఎవరిని చూసి నాకు పలానా వాడు ఉన్నాడు, వీడు ఉన్నాడు అని చెప్పనని ఆ బిర్రు ఉంటుందిగా, అట్లా చూసుకొని మరి ఎందుకున్నాడో తెలియదు. చివరికి వచ్చాక అటు వాడు లేదు, ఈడు లేదు. చివరికి ఈ రాజుకున్నటువంటి సైన్యం కూడా మొత్తానికి ఎట్లయిపోయిందంటే చాలా చెదరైపోయింది. రాజుగారు ఆ సైన్యానికి చిక్కిన తర్వాత ఆ రాజు ఊరుకుంటాడా? 2 కళ్ళు ఓడబీకి ఆ రాజు ముందే ఆ రాజు కుమారులను చంపేస్తాడు. ఎంతగా జీవితం అనేది ముగిసిపోయిందో చూడండి, భయంకరంగా. ఆయన ఆదుకుంటాడు. ఆయన మాటలు ఏం చేస్తాయంటే మనల్ని ఆదుకుంటాయి. ఆదుకునేటువంటి దేవునికి మాత్రమే ప్రిఫరెన్స్, ఆయనకు మాత్రమే విలువ. ఆయనకు మాత్రమే సరి అయినటువంటి స్థితిని ఇద్దాం.
మన ఇంట్లో అయినా సరే, లేకపోతే తలదించుకుంటాడు అని చెప్పినాం కదా, అటు వారి దగ్గర అయినా సరే, మరెవరైనా సరే, వారి దగ్గర ఈ పరిశుద్ధునికి విలువిద్దాం. ఆయన మనకి అండగా ఉంటాడు. అలాగే ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో చేయుచున్నటువంటి ఉపవాస మనవులను జ్ఞాపకం చేసుకొని, యోబు గ్రంథంలో నువ్వు సెలవిచ్చినట్లు పరిశుద్ధుడా, నువ్వు ఆదుకొనగలిగినటువంటి దేవుడవు. తొట్టిల్లు వారిని నీ పరిశుద్ధమగినటువంటి కుడి చేతిని చాపి ఆదుకొని వారి పక్షముగా నిలిచి వారికి సహాయం చేయువాడా, నీ కృప పొందుకున్నటువంటి నీ బిడ్డల జీవితాలలో, హృదయాలలో నిన్ను కాదని లోకపు బలము అనగా మనుషులు ఎవరైతే ఉన్నారో వారి మీద నీ బిడ్డలకు ఉన్నటువంటి సమస్త విశ్వాసమును, సమస్తమైనటువంటి లోకపు నమ్మకమును అపనమ్మకముగా మార్చి నీ బిడ్డల యొక్క మనోనేత్రాలు వెలిగించబడినట్లు, లోకము అక్కడకు రాదు, మనుషుడు ఏమాత్రము కూడా సహాయకరముగా ఉండడు అనేటువంటి విషయాన్ని పరిస్థితుల ద్వారా తెలియజేసి నీవు మాత్రమే అంతము వరకు ఆదుకొనగలిగిన దేవుడవని పరిస్థితులలో నుంచి నీ గొప్ప కార్యములను జరిగించి నీ బిడ్డలకు అండగా ఉండమని, ఈ పరిచర్యకి అండగా ఉండి మీ కృపను స్థిరపరచమని, ఈ ఉపవాస మనవులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.